ఈరోజు మనం సాహితీ సౌరభాలు కార్యక్రమంలో మొదటి భాగంగా శ్రీమతి కొంకేపూడి అనురాధ గారిని పరిచయం చేసుకుంటున్నాం. ఈ రచయిత్రి గారు కామవరపుకోట, పశ్చిమ గోదావరి జిల్లాలో సత్ సాంప్రదాయ కుటుంబం అయినటువంటి భోగరాజు శ్రీరామమూర్తి గారు, సీతామహాలక్ష్మి గారుల దంపతులకి పుట్టిన ఆఖరి సంతానము. వీరు ఎంఏ తెలుగు విద్యాభ్యాసం గావించి తర్వాత కొంకేపూడి కమలనాభ రామకృష్ణ ప్రసాద్ గారిని వివాహమాడి విజయనగరం వెళ్ళి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈవిడ రచయిత్రిగా ఆవిడ ప్రయాణం అక్కడే కొనసాగింది. వీరు గృహిణిగా ఉంటూనే సంగీతం, రచనా వ్యాసంగం, కథలు, వచన కవితలు, పద్యాలు, పాటలు, నాటికలు, బాల సాహిత్యం, గజల్స్ మొదలగు వివిధ అంశాలపై వ్యాసాలు, రేడియో ప్రసంగములు, సన్మాన పత్రములు, వివిధ విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు, గొలుసుకట్టు నవలలో భాగస్వామ్యం, పంచపదులు, నానీలు వీరు ప్రత్యేకం. వీరు రేడియో కథానికలకు కూడా చేయడం జరిగింది. రేడియో కథానికలు అనే అంశంపై వీరు రాసిన రూపాయ పాపాయ అనే కథపై పిహెచ్డి కూడా జరుగుతున్నది. పడమటి గోదావరి కథల్లో వీరు రాసిన థ్యాంక్ యూ బామ్మ కథ మీద కూడా పరిశోధన జరుగుతూ ఉన్నది. ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞతో అలరారుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు పొందిన తెలుగు కవితా వైభవం, వారిచే సహస్ర కవితా మిత్ర బిరుదు పొందిన ఎంతోమంది గొప్ప గొప్ప వారు వీరి కథలకి, వీరి రచనలకి ముందు మాటగా వారు రాసి ఇవ్వడం జరిగింది. ఈ రచయిత్రి పేరులోని రాధని వారి శ్రీవారి నామధేయంలో నుండి ప్రసాద్ని గ్రహించి సంగ్రహంగా రాధాప్రసాద్గా మారి కలం పేరుగా మార్చుకొని ఎన్నో రచనలు చేసిన నిత్యమల్లె మా కొంకేపూడి అనురాధ గారు. వీరితో మాట్లాడుతూ వీరి రచనలు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తాను. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని ఎంతకాలం కలిసి ఉంటున్నాము, లేదా చిన్న చిన్న గొడవలను తీసుకుని తొందరగా విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్న దంపతులను ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మనం. అటువంటి తరుణంలో పెళ్ళి అంటే ఏంటి, పెళ్లి తర్వాత షష్ఠి పూర్తి వరకు జరిగే ఎన్నో సంస్కారాలని తీసుకుని పెళ్ళి అనేది జీవితంలో చాలా పవిత్రమైనటువంటి బంధాన్ని, వివాహ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి, దీని మీద పెళ్లి నుంచి షష్ఠి పూర్తి వరకు జరిగే అన్ని కార్యక్రమాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పాటగా మలిచి ఆ పాటల్ని మన ముందుకు పెళ్లి పాటలు అనే పుస్తకంతో తీసుకొచ్చినటువంటి శ్రీమతి కొంకేపూడి అనురాధ గారు మన ముందున్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు కొంకేపూడి అనురాధ. ఈ రోజున ఈ సాహితీ సౌరభాలు అనే కార్యక్రమానికి నన్ను మీ స్టూడియోకి ఆహ్వానించినందుకు ఈ జానకిరాణి గారు మీకు అందరికీ ప్రత్యేకమైన నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ రచయిత్రి గారు రాసినటువంటి ఈ పుస్తకాలన్నీ మన ముందున్నాయి. ఈ పుస్తకాల్లో 1-2 పుస్తకాల గురించి ఈరోజు మనం ప్రస్తావిద్దాం. ఈమె రాసినటువంటి ఈ పుస్తకాల్లో ఫస్ట్ సందర్భానుసారంగా పెళ్లి సందడి పాటలు అని ఒకటి రాశారు. అలాగే ఈవిడ మహతి అనే కవిత్వాన్ని కూడా రాయటం జరిగింది. అలాగే వారి ఊరు కామవరపుకోట. వారు ఆ కామవరపుకోటని వారి యొక్క ఆ ఊరు చరిత్ర అంతా రాయాలి అని, వారికి తెలిసినదంతా రాయాలి అని చెప్పేసి మా ఊరు తంగేడు పూలు అని చెప్పి ఒక పుస్తకం పేరు పెట్టి ఆవిడ ఆ కామవరపుకోట చరిత్ర అంతా ఇందులో రాయటం జరిగింది. నిజంగా ఇవన్నీ మనం రాను భాగాల్లో తెలుసుకుందాము. అలాగే పండుగ పాటలు, వేడుక పాటలు రాశారు. నిత్యమల్లె అని చెప్పి నిత్యమల్లె కథలు రాశారు. అట్లాగే పాటల పందిరి, కావిలిపాటి విజయలక్ష్మి గారి మోనోగ్రాఫ్ కూడా ఇవి రాయటం జరిగింది. చాలా పుస్తకాలు, ఎన్నో సన్మానాలు, ఎన్నో అవార్డులు, ఇవిడికి ఎన్నో బిరుదులు ఇవన్నీ కూడా వచ్చాయి. రకరకాల సాహితీ సంస్థల వాళ్ళు వీటిని సన్మానించడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ అన్ని రాసిన పుస్తకాలకి ఈవిడికి కలిగిన ప్రేరణ, అసలు ఇవన్నీ ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఈవెన్ ద్వారానే మనం తెలుసుకుందాం. మొదటగా మీకు నమస్కరిస్తూ మా సాహితీ సౌరభాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు రాసిన చాలా పుస్తకాల్లో ఈరోజు పెళ్లి సందడి పాటలు అనే పుస్తకం గురించి మనం ప్రస్తావిద్దాం. అయితే ఈ పెళ్లి సందడి పాటలు అని మీకు ఎందుకు ఈ బుక్ రాయాలి అని అనిపించింది? అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయండి. పూర్వం పెళ్ళిళ్ళు ఒక రకంగా జరిగేవి, ముద్దు ముచ్చటలతో, బంధుజనాలతో, ఆప్యాయతగా. ఒక పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట ఇది. దీన్ని ఎంతో పవిత్ర భావంతో చక్కగా అందరూ కూడా దూరపు చుట్టరికారు, స్నేహితులు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ పెళ్ళి ముచ్చటంటే ముచ్చటగానే చేసుకునేవారు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అన్నట్టుగా అలాగే అదే ఆనందంతో చేసుకునేవారు.
ఈ మధ్యన వీటికి ప్రాధాన్యత పోయి ఎంతసేపు ఫోటోలు వీడియోలు మరి ఇలాంటివి ఎక్కువ ఇవ్వడము, తర్వాత అందువల్ల నాకు ఏమనిపించిందంటే అప్పట్లో పెళ్లి పాటలు కొంచెం మోటుగా ఉండేవి, పూర్వం పాడేవి. ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా ఈ పెళ్ళి ముచ్చట్లు అనేది మళ్ళీ యువతరానికి తెలియచెప్పాలి అని నాకు అనిపించి కాలానికి అనుగుణంగా ఉండేటట్టుగా పెళ్ళిలో అసలు తంతులు ఏం చేస్తారు, పెళ్లి తంతులు తెలియాలి కదా వాళ్ళకి. ఎంతసేపు వీడియోలు ఫోటోలు ఇవే ఎక్కువైపోతున్నాయి తప్ప అసలు ఆ బ్రాహ్మణ మంత్రాలు ఏం చదువుతున్నాడు, వాటిలో అర్థం ఏమిటి, అలాగే ఏం ముచ్చట్లు ఉంటాయి, ఏం జరుగుతాయి అసలు పెళ్ళి అంటే అనేది తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క తంతువారీగా పెళ్ళిలో ఏమేమి వస్తాయో వాటిలన్నింటినీ కూడా చేసే పనిని పాటగా రాయడం అనమాట. అట్లా ఒక పాట రూపంలో చెబితే 10 మందికి కలకాలం గుర్తుండిపోతుంది అని నేను ఆ భావంతో పెళ్లి పాటలు రాయడం జరిగిందండి. 2011లో నేను ఇవి రాశారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి పాటల్లో మీరు మొదటగా గోధుమ రాయి అని చెప్పి రాశారు. ఈ గోధుమ రాయి అంటే ఏమిటి అసలు? అయితే ఇప్పుడు మనకేంటంటే కొన్ని ప్రాంతాల వారీగా కొన్ని పదాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటిగా పెళ్ళి అనుకున్న తర్వాత మనం చేసే పని ఏంటి అంటే తాంబూలాలు కూడా అయిపోయిన తర్వాత అనమాట మనం విఘ్నేశ్వరుడు మీదు కట్టడం అనేది ఫస్ట్ మనం ముహూర్తం పెట్టుకుంటాం. అప్పటి నుంచి ప్రతిదానికి ముహూర్తం బ్రాహ్మణ చేత రాయిస్తాం. అలాగా విఘ్నేశ్వరుడు మీదు కట్టడం అని మనం అంటాము. దాన్నే విశాఖపట్నం, విజయనగరం అటు ఆ ప్రాంతాల్లో గోధుమ రాయి అని అంటారు. అవునా, బాగా ఉందండి. ఓకే, మనం ఇక్కడ దంపు పాట అని లేకపోతే మీదు కట్టడం, విఘ్నేశ్వరం ఇలా అంటాము. ఇది కొత్త మాట, గోధుమ రాయి. అటు సైడ్ మాట్లాడతారన్నమాట, విజయనగరం అటుకేసి. మీరు ఈ పాట కొంచెం పలకండి. ఓకే, పెళ్లి పనులు ప్రారంభంలో పాడుకునే పాట. వందనము వందనము గణనాయక, వందనము నీకిదే ఓ బొజ్జ గణపయ్య, వందనము వందనము గణనాయక, ధరహాసవదనికిదే దూర్వరీకములు, కినుక పూనకమమ్ము దయ చూడవయ్యా, వందనము వందనము గణనాయక, వందనము నీకిదే ఓ బొజ్జ గణపయ్య, వందనము వందనము గణనాయక. ఆది దంపతులకిదే ఆహ్వానము, అర్ఘ్యపాద్యములిచ్చి నర్చింతును, ఆది దంపతులకిదే ఆహ్వానము, అర్ఘ్యపాద్యములిచ్చి నర్చింతును, పలుకు పుష్పాలతో పూజింతును, పలుకు పుష్పాలతో పూజింతును, పలుకుల తల్లియు తండ్రి బ్రహ్మయును, వందనము వందనము గణనాయక. హృదయముగ కీర్తింతు వైకుంఠవాసుని, కమలాల నర్పింతు కమలాక్ష విభునికి, హృదయముగ కీర్తింతు వైకుంఠవాసుని, కమలాల నర్పింతు కమలాక్ష విభునికి, ధూపదీపములతో నైవేద్యమిత్తును, ధూపదీపములతో నైవేద్యమిత్తును, కర్పూర హారతిదే అందుకొనవయ్యా, కర్పూర హారతిదే అందుకొనవయ్యా, కళ్యాణ కార్యమును జరిపింపవయ్యా, వందనము వందనము గణనాయక, వందనము నీకిదే ఓ బొజ్జ గణపయ్య, వందనము వందనము గణనాయక. చాలా బాగా పాడారండి.
మొదటి పాట గణపతి వందనంతో మనం స్టార్ట్ చేసాము. అలాగే ఈ మీదు కట్టడం అనే కార్యక్రమం పెళ్లికి శుభారంభంగా ఫస్ట్ మనం కొంతమందిని పిలిచి తాంబూలాలు ఇచ్చి వినాయకులు ఒక 5 కనీసం 5 ముత్తైదులు పిలిచి వాళ్ళ చేత పెళ్లి పనులు ప్రారంభించినట్టుగా మనం పసుపు దంపడము, తర్వాత తిరగలతోనేమో విసరడము అవన్నీ చేస్తాం. ఆ పనులు ప్రారంభించినట్టుగా వాళ్ళకి అది అయిన తర్వాత అమ్మాయికి అయితే కనుక అమ్మాయిని కూర్చోబెట్టి హారతి ఇచ్చి రోలుకి అన్నిటికీ హారతి ఇచ్చి మనం ముత్తైదులకేమో తాంబూలాలు ఇచ్చి పంపిస్తాం. ఈ పాట సాంప్రదాయం. ఈ పాటను పాడుకోవచ్చు అని చెప్పి మీరు అందరికీ ఓ పాటను అందజేశారు మీది కట్టడానికి గోధుమ రాయి పేరుతోటి. చాలా బాగుందండి. తర్వాత మీరు ఇందులో ఆడపెళ్లి వారు మగపెళ్లి వారిని ఆహ్వానించే పాట, తర్వాత పెళ్లి కొడుకుని చేసే పాట, ఇలా రకరకాల పాటలు ఉన్నాయి. వియ్యాల వారికి అయ్యాలు, వాళ్ళని మళ్ళీ ఆట పట్టిస్తూ హాస్యభరితంగా కూడా చాలా పాటలు రాయటం జరిగింది మీరు ఇందులో. అయితే పానకాల కావిడి తోట సంబరం అని కొన్ని చోట్ల తోట సంబరం అంటారు, కొన్ని చోట్ల పానకాల కావిడి అంటారు. దీన్ని కొంచెం వివరించండి. అంటే ఒకళ్ళకొకళ్ళకి ఆడపెళ్లి వారిని మగపెళ్లి వారికి, మగపెళ్లి వారి కుటుంబాలను ఆడపెళ్లి వారికి పరిచయ కార్యక్రమం అంటారు. దీన్నే మనం కొన్ని గోదావరి ప్రాంతంలోనేమో ఎదురు సన్నాహం అని అంటాము. అదే మళ్ళీ కొన్ని ఈ విజయనగరం విశాఖపట్నానికి వచ్చేసరికి వాళ్ళు తోటలో దిగడం అని అంటారండి, తోట సంబరం అంటారు. కొంతమంది పానకాల కావిళ్ళు, ఎవరి కమ్యూనిటీని బట్టి వాళ్ళు కొంతమంది అలా పేర్లు మార్చుకుంటారు. అయితే జరిగే తంతు మాత్రం ఒకటే పానకాలు ఇచ్చుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కర్పూరం దండలు వేసుకోవడం, గౌరవించుకోవడం. అలాగే ఇటుపక్క వీళ్ళ బంధువులంతా ఇటు కూర్చుంటారు, అటుపక్క ఆడపిల్ల వారు వాళ్ళ బంధువులంతా అలా కూర్చోవడం, పురోహితుడు శుభలేఖ చదవడం, ఇలాగా ఇదంతా. దీన్ని మనం ఎదురు సన్నాహము, అదే తోటలో దిగడము, తోట సంబరం అంటారు. అలాగే కావిళ్ళ పాట, ఇది కూడా కొన్ని కమ్యూనిటీస్ లో చేసుకుంటారు కదా. అవునండి. వాళ్ళు ఏంటంటే పెళ్లి కూతురికి మా అత్తవారు అనమాట ఇచ్చేది కొన్ని, అంటే మొత్తం ఒక వాళ్ళు పెట్టే చీర సారీ అన్ని కూడా వాళ్ళు అక్కడ అలా ప్రజెంట్ చేస్తారనమాట, డిస్ప్లే చేస్తారు. చేసి దాన్ని కావిళ్ళు అంటారు. అందులో టాయిలెట్ సామాన్లు అన్ని పెడతారు, పెట్టి దాన్ని కావిళ్ళు అంటారు కొంతమంది, అదనమాట. అయితే అత్తగారి మీద ఇక్కడ పాట మీరు రాశారు ఇక్కడ. అది ఎప్పుడంటేనండి పెళ్లి అయిపోయిన తర్వాత సారీ ఇస్తారనమాట. ఎవరు ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే వియ్యపురాలకి సరదాగాను ఏమిటి ముత్యాల దండలు వేస్తామని ఆ మరమరాల దండలు గుచ్చివేయడము, అలాగే పగడాల దండలు వేస్తున్నామని వేరుశనగ గింజలు కొంచెం ఆ రంగులో ఉంటాయి కదా అవి గుచ్చివేయడం, అలాగే అప్పడాలతో చిన్న ఇలా కిరీటాల్లా చేసి పెట్టడం, సరదాగా బిస్కెట్ల దండ కాసుల పేరని అట్లా పూర్వం వేసేవారు అన్నమాట. అంటే ఒక విధమైన దూరాన్ని లేకుండా దగ్గర చేయడం, ఒకరికొకరు దగ్గర అవ్వడం, దానిలో భావం అదనమాట. అది ఆటలాగా పాటలాగా చమత్కారంగా ఒక స్నేహ భావం కలుపుకోవడం, చుట్టరికం కలవడం. అందువల్ల సరదాగా అదొక పాట. ఇందులో మీరు బీపురాల మీద రాశారు కదా, ఈ 2 లైన్లు చదవండి మీ నోటితో. కోడలికి పెట్టారనమాట. కోడలికి పెడుతూ అత్తగారు కోడలు ఆహ్వానిస్తూ పాడుతుందన్న నా ఉద్దేశంలో అలా రాశాను. కలహంస నడకల కలికి కామాక్షి బాలా తొడుగుతో రావే బాలా పార్వతిగా. పుట్టింటి వాళ్ళు పెడతారు కదా నగల బాలతోడుగా, అలా రమ్మని అత్తగారు పిలుస్తూ వీళ్ళు కూడా మళ్ళీ ఇస్తున్నారు అనమాట. 7 వారాల నగల తళుకుల బెళుకుతో చిరునవ్వు సొగసుతో అలివేణి రవే కలికి మోదముతోను కోడల రవే కావిళ్ళు చేకొనగా కదలి రవమ్మా వేసవి తాపము తెలియకుండుటకు ఉల్లాసము నేర్చును వేసవి కావిడి. అలాగే రకరకాలు అన్ని ఇస్తే కావిడ పాల కావిడని, అలాగే సౌందర్య కావిడని. సౌందర్య కావిడి అంటే టాయిలెట్ సామాన్ అంతా పెడతారు, అలా సౌందర్య కావిడి. అలాగే పూల కావిడి, రకరకాల పూలు అవన్నీ ఇస్తారు. చివరిగా అన్ని అందించిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే కావిళ్ళు చేకొని కలకాలం వర్ధిల్లు కోడలు అంటుంది, ఆశీర్వదించింది కోడలు. చాలా బాగుందండి కావిళ్ళ పాట. ఇలా ప్రతి సందర్భానికి మీరు ఒక పాట రాశారు. అలాగే వియ్యపురాలి ముచ్చట్లు, వీళ్ళిద్దరు ముచ్చట్లు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాయి అనుకుంటా. అంతేనండి, బాగుందండి. వియ్యపురాలి ముచ్చట్లు మగపిల్లి వారి తరపు ఆడపిల్లి వారి తరపు కూడా ఇందులో మీరు రాయటం జరిగింది. అవును. అలాగే
ముందు అసలు అక్కడ దాకా వచ్చిన తర్వాత మంగళ స్నానాలు చేయిస్తాం కదా పిల్లవాడికి, అమ్మాయికి అబ్బాయికి. దీని మీద కూడా మీరు రాశారు. ఇది చాలా హాస్యభరితంగా రాశారు. ఒకసారి మీరు పాడితేనే బాగుంటుంది. అలాగేనండి, తప్పకుండాను. మంగళ స్నానాలు అంటే పెళ్లి కొడుకుకి కొంచెం చమత్కారం ఉంటుంది కదా, అల్లుడి పరాచికాలు, అలాగా నలుగులకు పిలుస్తారు అనమాట. నలుగు కురావయ్యా పెండ్లి కుమారుడా, నరులెవ్వరు సాటి నీకెవరు లేరయ్యా, పుట్టినప్పటి నుండి కాలిగోళ్ళు తీయక వీరుడా సూరుడా కాలిగోళ్ళ కుర్రారా. కాలిగోళ్ళు తీయడం అనే సంబరం కొన్ని కమ్యూనిటీలో ఉంటాయండి, కాళ్ళగోళ్ళు తీయడం అంటారు. అందుకని పుట్టినప్పటి నుంచి పాపం వాళ్ళ అల్లుడు తీసుకోలేదు కాళ్ళగోళ్ళు, వీళ్ళే తీస్తారని చేశాడు అనమాట. అందుకని వీరుడా సూరుడా కాలిగోళ్ళ కుర్రారా, నాలుగు కావిళ్ళ నలుగు పిండి తెచ్చి, 4 కావిళ్ళు నలుగు పిండి తేవాల్సి వచ్చింది ఆయనకి పాపం. పుట్టినప్పటి నుంచి నలుగెట్టుకోలేదు. మొగలి రేకుల పొడిని నిండార మెదిపితిమి. తర్వాత నలుగు పెట్టారు. నలుగు పెట్టిన తర్వాతట ఆ నలుగు పెద్ద కొండలా తయారయ్యిందట. 4 కావిళ్ళ పిండి కదా, అవును. దాంతో కొండల్లా అయ్యేసరికల్లా బాలందరూ కూడి, పెళ్ళికొచ్చిన చిన్నపిల్లలంతా కలిపి ఆటలాడుచుండ నలుగు కొండలను దూకుచు ఆడేరు. పెళ్లి కూడా కింద నలుగుందనమాట. అందనమాట. అత్తారు పన్నీరు జలకాములాడంగా, అత్తరు పన్నీరు నలుగు పెట్టి అత్తరు పన్నీరు వేసి స్నానం చేయించేసరికి అలాగా ఎంతో మెరుపు వచ్చేసిందిట. జగమంతా వెలుగుగా కదలిరావయ్యా. పెళ్లి కూడా విష్ణువులా తయారైపోయాడు ఇక్కడ, తయారైపోయాడు విష్ణుమూర్తి లాగా. మంగళ స్నానాలు చేయించారు ఇక్కడ. తర్వాత వచ్చి అమ్మాయి చేత గౌరీ పూజ, గౌరీ పూజ కూడా మీరు పాట రాశారు. తర్వాత మన పెళ్ళిళ్ళలో స్నాతకం చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే ఆ రోజు పొద్దున, పెళ్లి రోజు పొద్దున స్నాతకం చేసుకుంటారు. స్నాతకం అయిపోయాక అబ్బాయి కాశీ ప్రయాణం అయి వెళ్ళిపోతాడు. ఇదో చిన్న అలక కదండి? అవునండి, అవునండి. అంటే బావమరిది బతిమాలని వెనక్కి తీసుకురావాలని అదొక ముచ్చట. అదే ముచ్చట. దీని మీద కూడా మీరు రాశారు. ఇందులో ఈ 2 చరణాలు చదివి వినిపించండి. ఆజాన బాహులు అరవింద నేత్రులు బహుమంచి వారు మా బావగారు. ఆజాన బాహులు అరవింద నేత్రులు బహుమంచి వారు మా బావగారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారని అడుగుతున్నాడు అనమాట. ఎందాక మీ పయనం ఓ బావగారు, పావకోళ్ళు తొడిగి ఛత్రము పట్టి మూటాముల్లే సద్దే మా బావగారు. గొడిగేసేసుకుని జోలి ఒకటి వేసేసుకుని పావుకోళ్ళు తొడుక్కుని వెళ్ళిపోతున్నాడు. ఎందాక మీ పయనం ఓ బావగారు, ఎందాక మీ పయనం ఓ బావగారు, బహుమంచి వారు మా బావగారు. ఆజాన బాహులు అరవింద నేత్రులు బహుమంచి వారు మా బావగారు. ఎందాక పెడుతున్నారని అడిగాడు కదా, ఆయన చెప్తున్నాడు. సమావర్తనము గావించి నేను సంతోషంగా పయనమయ్యాను. సమావర్తనం అనే ఒక తంతు ఉంది మనకి, అది చేసేసుకున్నాడు. చేసేసుకుని ఇంక నేను కాశీ వెళ్ళిపోతాను అని చెప్పాను. నేను కాశీకి పోయి ఈశుని కొలిచి, ఈశుడు అంటే అక్కడ ఈశ్వరుడు అన్నమాట, కామితార్థములు వదిలిపెట్టెదను. గురుకులంలో పూర్వం విద్య అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళిపోతానంటే అప్పుడు చూసి గుణగణాలు చూసి రావయ్యా అని పెళ్లి చేసేవారు అన్నమాట. అంత మాట అనకండి ఓ బావగారు, చిట్టి బెల్లం పెట్టి చెల్లినిచ్చదను అంటున్నాడు అనమాట. అంత మాట అనకండి ఓ బావగారు, చిట్టి బెల్లం పెట్టి చెల్లినిచ్చదను. మా చెల్లి చేయి చక్కంగా పట్టి, మా చెల్లి చేయి చక్కంగా పట్టి సంతోషంగా ఉండాలి మీరు. రారండి రారండి ఓ బావగారు, బహుమంచి వారు మా బావగారు. రారండి రారండి ఓ బావగారు, బహుమంచివారు మా బావగారు అంటూ బావమరుదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆయన్ని ఎత్తుకుని మరీ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే నడిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమోనని దిగడానికి అవకాశం లేకుండా ఎత్తుకుని తీసుకొచ్చేస్తారు అనమాట. కాశీ ప్రయాణం అయిపోయింది, గౌరీ పూజ అయిపోయింది, ఆ పెళ్లి కూడా చేస్తారు. అయితే మనం
పెళ్లి కూతుర్ని చేసుకుని ఇంటి దగ్గర పెళ్లి కూతుర్ని చేయడం, అలాగే పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక సాంప్రదాయం ఉంది. వాటి మీద కూడా పాటలు రాశారు జరిగిందండి. తర్వాత మనకి అప్పగింతల కార్యక్రమం ఉంటుంది. అప్పగింతల్లో సర్వసాధారణంగా ఆ ఘట్టం కోసం చాలా మంది ఎలా వచ్చేస్తారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మీరు ఇక్కడ మరి వీళ్ళు ఎవరిని ఓదారుస్తూ ఈ పాటలు రాశారు, కొంచెం అప్పగింతల పాట కూడా పాడి వినిపించండి. తప్పకుండానండి. అమ్మాయి వెళ్ళిపోతూ అవునండి అప్పగిస్తారు కదా. అదే పోయిరా నా తల్లి పోయిరవమ్మా, పోయిరా నా కన్నా మెట్టినింటికి. తండ్రి అనుకుంటున్నాడు పాపం, తల్లి అయితే మాట్లాడే పరిస్థితుల్లోనే ఉండదు అసలు. ఆవిడ కొంగుతో తుడుచుకోవడమే సరిపోతుంది ఆవిడ. తండ్రికి ఏంటంటే తండ్రికి కూడా బాధ ఉంటుంది, కాకపోతే ఒక ఇదిగా గంభీరంగా ఉంటాడు కాబట్టి కొన్ని విషయాలు కూడా ఆయన మనసులో అనుకుంటున్నట్టుగా. అల్లారు మొద్దుగా మా ఇంట పెరిగి అన్నదమ్ములకెప్పుడు ఎదురు చెప్పకనే ఉన్నావు పాప అని అంటున్నాడు అనమాట. అత్త మామలతోటి ఆత్మీయతగా నుండి మగని మనసెరిగి నీవు మసలుకోవమ్మా. పూర్వం కుమారి శతకం, కుమార శతకం అని మనకు ఉండేవి. ఆ కుమారి శతకంలో పద్యాలన్నీ ఇలాగా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాక ఎలా ఉండాలో చెప్పేవారు. దాన్ని బేస్గా తీసుకుని పుట్టినింటికి మెట్టినింటికి కూడా మంచి పేరు తీసుకురామ్మా అని చెప్పినట్టుగానమాట. అల్లుడా మా తల్లి పదిలామోనయ్య, అల్లుడికి చెప్తున్నారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, జాగ్రత్తగా చూసుకోవయ్యా. పాల ముంచిన నువ్వే నీట ముంచిన నీవే. దానం చేస్తాం కదా, కన్యాదానం చేసేసాం. దానం చేసిన తర్వాత మాకు హక్కు లేదు, నువ్వేం చేసుకుంటావో, కానీ అల్లారు ముద్దుగా నా కూతురు పెరిగిందయ్యా చెప్తున్నారన్నమాట. పదిలముగా నీ సతిని, అమ్మాయికి చెప్పి ఎలా చెప్పాడు అల్లుడికి కూడా అలాగే చెప్తున్నాడు. పదిలముగా నీ సతిని ఏలుకోవయ్యా, పిల్ల పాపలు కలిగి వర్ధిల్లాలయ్యా. సూపర్ అని ఆయన. అంటే మన హిందూ సాంప్రదాయం అంతా కూడా ఈ పాటల్లో ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఒక్కొక్క దాంట్లో వచ్చింది. నిజంగా అప్పగింతల్లో ఈ పాట ఇలా పాడకపోయినా లోపల భావాలు ఇలాగే ఉంటాయి. తల్లిదండ్రులకి అప్పగించేటప్పుడు ఇలాగే ఉంటాయండి. అలాగే వధూవరులను ఆశీర్వదిస్తూ కూడా పాడే పాట ఉంది. విడిది గృహ ప్రవేశం, అమ్మాయిని ఆ విడిదిలోకి అబ్బాయికి పంపిస్తాము, అది కూడా ఉంది. తర్వాత వాళ్ళిద్దరి చేత బంతులాడించడం కార్యక్రమం కూడా ఉందండి. దాని మీద కూడా మీరు పాట రాశారు. మళ్ళీ మరదల పరాచకాలు బావగారు అంటే అవి కూడా మీరు రాశారు. బావ మరదల పాటలు అని, అందులో ఇంకా బావగారు అందం గురించి, మరదలు చెప్పడం గురించి ఇవన్నీ రాశారు. శోభనం పాట కూడా రాశారు మీరు, రాశారు. ఇది కూడా ఒక 2 లైన్లు మాత్రం మాకు వినిపించండి మీరు. అమ్మాయిని ఆహ్వానించడం అన్నమాట, అంటే తన భార్యని తన లోపలికి ఆహ్వానిస్తాడు భావం ఇదంతా కూడా. కోటి ఆశలతో కొత్త ఊహలతో, కోటి ఆశలతో కొత్త ఊహలతో కలకంఠి రావే కోమలి అలివేణి రావే, సిగ్గుల మొగ్గల దొంతరలన్నీ దాచి ఉంచవే, అనురాగము చిందే భోగాలన్నీ దోచిపెట్టవే, దోచిపెట్టవే, ప్రేమ మీరగ భామి నేలగా దీశాలిని నేనే. అంటే చనువు కల్పించేటట్టుగా పెళ్లి కూతురు తాలూకా బిడియము అవి పోయి తనకి దగ్గర చేసుకుంటున్నాడు ఆయన అనమాట. ఆ అమ్మాయిని అనునయిస్తూ అన్నీ చేసుకుంటూ అనమాట. పతి అనురాగముతో నీ సతినెప్పుడు వీడనే, ఈ సతినెప్పుడు నే వీడనే. ధైర్యంగా ఉండు, జీవితం పంచుకోవడానికి వెడుతోంది కదా ఆవిడ అతని దగ్గరికి. ఒక విధమైన నమ్మిక కలిగించేటట్టుగా ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు, తాడుతున్నాడు అనమాట. కోటి ఆశలతో కొత్త ఊహలతో కలకంఠి రావే కోమలి అలివేణి రావే. చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది వాళ్ళిద్దరు కలయిక. అది కూడా మెయిన్ కదండి, ఆ భాగం కూడా చాలా మెయిన్. ఆడపిల్ల పుట్టింట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక్కసారిగా మొత్తం అన్ని త్యాగం చేసుకుని వెళ్తోంది కదా, వెళ్తోంది.
వాళ్ళు ఆహ్వానించడం కూడా ఇంపార్టెంట్. అలాగే మళ్ళీ నూతన వధు గృహప్రవేశం మీద అత్తవారింటి దగ్గర వెళ్ళిన తర్వాత గృహప్రవేశానికి అలా అన్నమాట. అలా మళ్ళీ సత్యనావ్రతం మీద కూడా రాస్తారు. ఇంకా అక్కడ సత్యనావ్రతం చేసుకుంటారు ఇద్దరు అని. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ పుస్తకం చూసినట్లయితే అసలు ఏమి తంతులు ఉంటాయని ప్రతి వాళ్ళకి తెలుసు అని క్లియర్ గా రాశారు. నిజంగానే అది ముందు తరాలకి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా హాస్యానికి సంబంధించిన పాటలు, వదిన గారి వయ్యారమని, ఆడబడుచు అలకని, ఆడబడుచు పాటలు, చాలా సరదాగా ఉండే పాటలు రాశారు. ఇవన్నీ అయిపోయి తర్వాత శ్రీమంతం పాటకు కూడా వచ్చేసారు మీరు. ఒక మనిషి జీవితంలో ఉన్నవన్నీ ఇందులోకి వచ్చాయి. అంటే ఎన్ని సంస్కారాలు జరుగుతాయో ప్రతి వాళ్ళకి అవసరమే కదా ఒక జీవితంలో. పుట్టిన దగ్గర నుంచి అంటే పెళ్లితో మొదలెట్టుకున్నాం మనము, పుట్టిన దగ్గర నుంచి అన్ని ఏమేమి జరుగుతాయి అన్ని కూడా. నెక్స్ట్ వాళ్ళ దీవెనల పాట బారసాల, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టింది అనమాట అక్కడ ఉద్దేశం. వీళ్ళకి పిల్లలు పుట్టి అందుకని కంటిన్యూషన్ లాగా బారసాల పాటలు ఉన్నాయి. మళ్ళీ పిల్లవాడికి అన్నప్రాసన మీద కూడా అబ్బాయికో రకంగా అమ్మాయికో రకంగా కూడా రాశారు మీరు ఇందులో పాటలు. మళ్ళీ పుట్టినరోజు 1వ సంవత్సరం వచ్చేసింది, పుట్టినరోజు చేస్తారు, అక్షరాభ్యాసం చేస్తారు. వాడికి 3వ ఏడో 5వ ఏడో కూడా వచ్చేసింది. తర్వాత అమ్మాయి పాట మళ్ళీ సందర్భానుచితంగా రాశారు. ఆడపిల్ల అయితే రజస్వరం అవుతుంది, మగపిల్లడికైతే ఉపనయనం చేయాలి. ఆ 2 పాటలు గాయత్రి మంత్రంతో సహా మీరు రాశారు ఇక్కడ. తర్వాత మళ్ళీ లాస్ట్గా వీళ్ళిద్దరికీ వచ్చే షష్ఠిపూర్తి పాటను కూడా కంప్లీట్గా మీరు రాయడం జరిగింది. అయితే ఈ షష్ఠిపూర్తి పాటను కూడా మీరు కంప్లీట్ చేయండి. షష్ఠిపూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు జరుపుకునే ఉత్సవం కాబట్టి 60 వసంతాల హేలా హేలా ఆనందాంబుది డోలా డోలా, 60 వసంతాల హేలా హేలా ఆనందాంబుది డోలా డోలా. ఆయన అంటున్నాడు భర్త, 16 ప్రాయంబు బాల బాల, సప్తాపది నడిచిన వేళ వేళ, నాతో సప్తాపది నడిచిన వేళ వేళ, తోడు నీడగా నాకు వెన్నంటి ఉండి, భోజ్యేషు మాత శయనేషు రంభ, సలహేషు మంత్రి కార్యేషు దాసిగా, నిలిచి నిలిచి నాకు వరముగా వచ్చిన జీవన జ్యోతి, నా జీవన జ్యోతి. 60 వసంతాల హేలా హేలా ఆనందాంబుధి డోలా డోలా. ఆవిడ పాడుతోంది అప్పుడు 60 వసంతాల హేలా హేలా ఆలు మొగలై మనము కలిసిన వేళ, ప్రేమ సూత్రం నాకు కట్టిన వేళ, నేనే నీవై జగతిని నిలిచిన వేళ, ఆనందంబుధి డోలా డోలా, ఆనందంబుధి డోలా డోలా. అప్పుడు పిల్లలు అంటున్నారు అనమాట, పిల్లలు కదా చేసేది కార్యక్రమం వాళ్ళకి. 60 వసంతాల హేలా హేలా ఆనందంబుధి డోలా డోలా, ఆది దంపతుల ఆశీస్సులిచ్చి ఆదర్శమై మాకు అండగా నిలవాలి, అండగా ఉండాలి, మీరు ఆదర్శమై మాకు అండగా ఉండాలి. 60 వసంతాల హేలా హేలా ఆనందంబుధి డోలా డోలా, ఆనందంబుధి డోలా డోలా. సూపర్ అండి. ఆనందాంబుధి అన్న దాంట్లోనే చాలా అర్థం ఉంది. ఆనందం సముద్రం అంతా అనే అర్థమే కదా మీరు రాశారు. అంతే కదండి మరి. చాలా నిజంగా 60 సంవత్సరాలు కలిసి, అప్పటికే పెళ్ళై 40 ఏళ్ళు ఎంతో అయిపోయి ఉంటుంది వాళ్ళకి. పిల్లల యొక్క పనులు కూడా చాలా జరిగి ఉంటాయి లైఫ్లో. కలిసి వాళ్ళిద్దరూ ప్రయాణం చేశారు. ఈ పాట రాయడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎంతకాలం నిలుస్తున్నాయి అనేది మనకందరికీ తెలిసిన విషయమేనండి. చిన్ని చిన్న విషయాలు వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏజెంట్ కన్నా పెళ్ళై 10 ఏళ్ళు ఎందుకు, అబ్బో వాళ్ళు 10 ఏళ్ళు సంసారం చేశారే గిన్నెసవాడు ఇవ్వచ్చు అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు రోజులు. అందుకని ఒక ఆదర్శ దంపతుల భావాలు ఎలా ఉంటాయో 60 ఏళ్ల జీవితంలో, మీరు అన్నట్టు ఒక 40 ఏళ్ళైనా కనీసం పెళ్ళి అయి ఉంటుంది. 40 ఏళ్ల జీవితంలో వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు చూసి ఉంటారు. ఒకళ్ళు మటమట అనుకోకుండా ఉండుంటారంటారా? కాదు కదా, ఎవరికి రోజుగారు పెట్టి కాదు. అయినా సరే వాళ్ళు అవి పక్కకు పెట్టేసి ఎటువంటి సమస్యలనైనా, ప్రేమ అనేది ఒకటి ఉంటే దేన్నైనా పక్కకు పెట్టేయచ్చు. అది అలా జీవితాన్ని సాగించాలి అందరం కూడాను అని నిజంగా జీవితాన్ని 100 ఏళ్ల పంట చేసుకోవాలి అనే రకంగా ఈ పెళ్లి సందడి పాటలు, ఈ పుస్తకం నిజంగా ఎంతో ఉపయోగకరము. అందరికీ కూడా ఇందులో ఉన్న తంతులు తెలుస్తూ ఉంటాయి. అసలు ఈ పుస్తకం మన ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా
ప్రతి సందర్భానికి పెళ్ళిలో కానీ తర్వాత కానీ ఆయన సందర్భాల్లో ఆ పాటలను తీసుకుని మనం చదువుకోవచ్చు, పాడుకోవచ్చు చక్కగా. అలాగే సందర్భాలు వచ్చినప్పుడు అసలు ఏమేమి తంతు ఎలా చేయాలి అనేది కూడా మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. చాలా బాగుందండి మీతో ఈ సంభాషణ. అలాగే ఈ పెళ్లి సందడి అనే పాటల్ని ఈ రోజు మనం పరిచయం చేయడం జరిగింది. గొల్లపూడి వాళ్ళు అవును స్వయంగా శ్రద్ధ తీసుకుని వాళ్ళ ఖర్చుతో వాళ్ళే దీన్ని 2011లో పుస్తకం ముద్రించారండి. ముద్రించిన తర్వాత దీన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా వాళ్ళు అంటే ఏంటంటే సేల్ చేస్తున్నారు. 10 చోట్లకి మన అక్షరం వెళ్ళాలి, అదే అనమాట వాళ్ళ ఉద్దేశం. అది నిజంగా చాలా బాగుంది. అలాగే ఇక్కడ దీని యొక్క అట్ట కూడా వీళ్ళు పెళ్లి సందడి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ యొక్క అందులో రవళి, శ్రీలక్ష్మి వీళ్ళు జూమ్ పెట్టి చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఆ పెళ్లి సందడినే దీన్ని అట్టగా వీళ్ళు వేయటం జరిగింది. వెనకాల కూడా మాయాబజార్లో లక్ష్మణ కుమారుడు సావిత్రి కదండి. ఇది ఏం పాట? సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకినా లేదు కదా, అది వేశారండి. అవును నిజంగా మీ పాటలకి చక్కటిది. చాలా చాలా బాగుందండి. అంటే ఇది ఒక రకంగా స్త్రీల పాటల కోవలోకి వస్తుందండి. ఇది అవును స్త్రీల అచ్చట్లు, ముచ్చట్లు, పాటలు, నోములు ఉన్నాయి. అలాగా స్త్రీల పాటల్ని భాగంగా తీసుకొని ఒక జానపద సాహిత్యంగా సాగింది అలాగా ఈ పుస్తకం. బాగుందండి. మళ్ళీ మనం ఇంకోసారి ఇంకో పుస్తకం పరిచయంతో కలుద్దామండి. తప్పకుండా. నమస్కారం.